హాయ్ పిల్లలు, ఈరోజు మనం వర్క్షీట్ 2 సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ ఫ్యామిలీ అనేది నేర్చుకోబోతున్నాం. దీంట్లో ఫస్ట్ బిట్ ఏంటి? రైట్ ద మిస్సింగ్ లెటర్స్. ఏంటి, మనం ఇంతకుముందు వర్క్షీట్ 1లో ఇక్కడ చూడండి, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ ఫాదర్, తర్వాత పేరెంట్స్, అది ఇదని అన్నీ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఏంటి, అదే వర్డ్స్లో మిస్సింగ్ అయిన వర్డ్స్ ఇచ్చాడు. ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి? PARE-TS అంటే దాని ఫుల్ మనం అప్పుడు ఏంటి గుర్తుపట్టాలి. ఏంటి? పేరెంట్స్. దాంట్లో ఎన్ అనే పదం మిస్ అయింది. ఎన్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్లో మనం ఏంటి పెట్టేస్తే పేరెంట్స్ అనేది వస్తుంది. అలాగే సెకండ్ వన్ ఏంటి? మదర్, బ్రదర్, ఫాదర్, సిస్టర్. ఇందులో ఏది మిస్ అయిందో ఆ వర్డ్స్ని మీరు పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? మ్యాచ్ ద ఫాలోయింగ్ బై డ్రాయింగ్ లైన్స్. సెట్ ఏలో కొన్ని పిక్చర్స్ ఇచ్చిండు, సెట్ బిలో ఏంటి వాళ్ళకి రిలేషన్కి ఇచ్చిండు. ఆ రిలేషన్లో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఆంట్, అంకుల్, కజిన్. ఏంటి ఫస్ట్ వన్ ఏంటి? గ్రాండ్ ఫాదర్. అక్కడ నుంచి ఇక్కడికి ఏంటి ఎక్కడుందో గ్రాండ్ ఫాదర్ చూసి డ్రా ద లైన్. నెక్స్ట్ అవన్నీ మిగతావన్నీ కూడా అలాగే లైన్ డ్రా చేసి పెట్టాలి. ఇప్పుడు అలాగే థర్డ్ బిట్ పిల్లలు, రైట్ టు ట్రూ ఆర్ ఫాల్స్. ఆల్రెడీ చెప్పాను, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే అవును లేదా కాదు. ఫస్ట్ వన్ ఏంటి? మై ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ ఫ్యామిలీ. స్మాల్ అయితే ట్రూ అని పెట్టండి, బిగ్ అయితే ఫాల్స్ అని పెట్టండి. ఐ లవ్ మై ఫ్యామిలీ. మీ ఫ్యామిలీని ఇష్టపడితే ట్రూ అని పెట్టాలి, లేకపోతే లేదు. అలాగే ఐ కాల్ మై మదర్, అమ్మ అయితే ట్రూ, లేక మమ్మీ అంటే అట్లా మీ ఇష్టం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఐ కాల్ మై ఫాదర్, నాన్న. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఐ లైక్ ఎనిమల్స్. మీకు పెట్స్ ఉండి ఇష్టం ఉంటే ట్రూ అని పెట్టండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఫోర్త్ బిట్, రీడ్ ద వర్డ్స్ అండ్ రైట్ హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. మదర్, ఫాదర్ ఇక్కడ, తర్వాత గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. క్లియరా? నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏంది? కలర్ గివెన్ పిక్చర్. కలర్ ద గివెన్ పిక్చర్. నీట్గా కలరింగ్ వేసి మీకు నచ్చినట్టు నీట్గా ఉండాలి, బయటకు అసలు కలర్ రావద్దు. క్రేయాన్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ యూజ్ చేసి నీట్గా కలరింగ్ చేయండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం వర్క్షీట్ నెంబర్ 3 గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి? కాన్సెప్ట్ ఫ్యామిలీని. ఫస్ట్ బిట్ ఏంటి? ఫస్ట్ బిట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్స్. ఫస్ట్ది ఏంటి? డాష్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మదర్ ఆర్ ఫాదర్. ఇందులో మదర్ ఆర్ ఫాదరా? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. నెక్స్ట్ సెకండ్ వన్, డాష్ కుక్స్ ఫర్ మీ. మదర్ ఆర్ ఫాదర్? ఎవరు మన ఇంట్లో వంట చేసేది? మదర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఐ ప్లే విత్ మై బ్రదర్ ఆర్ టీచర్. ఏంటి? బ్రదర్తో మనం ఆడుకుంటాం కాబట్టి బ్రదర్ అని పెట్టాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, మై డాష్ టెల్స్ మీ స్టోరీస్. ఏంటి? మనకి కథలు ఎవరు చెప్తారు? గ్రాండ్ మదర్. అక్కడ పెట్టాలి. పెట్స్ అంటే ఏంటి? మనం పెంచుకునే కుక్క పిల్లలు కానీ, గొర్రెలు, ఇంకా పిల్లులు, క్యాట్స్, వీటన్నిటిని మనం పెట్స్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? ఐ డాష్ మై ఫ్యామిలీ. ఏంటి? లవ్. మనం ప్రేమిస్తే మన ఫ్యామిలీని ఐ లవ్ మై ఫ్యామిలీ, ఇష్టపడకపోతే కనుక ఐ డోంట్ లవ్ మై ఫ్యామిలీ. ఈ బిట్ని మీరు ఇలాగ పూర్తి చేయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటి? రైట్ ద మిస్సింగ్ లెటర్స్. ఆల్రెడీ మనం వర్క్షీట్ 2లో వేసాం మిస్సింగ్ లెటర్స్. దాంట్లో పేరెంట్స్, మదర్, ఫాదర్ అలా ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో ఏమి ఇచ్చారు? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఆంట్, అంకుల్, కజిన్. ఏంటి? ఫస్ట్ ఏంటి? గ్రాండ్ ఫాదర్ చూడండి, GRADFAT-ER అంటే ఇది GRANDFATHER. దాంట్లో మిస్ అయిన వర్డ్స్ని మీరు నేర్చుకొని ఇందులో మిస్సింగ్ వర్డ్స్ పెట్టండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఇది క్లియరా? నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటి? సర్కిల్ ద వర్డ్స్ దట్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఏ. ఏ లెటర్తో వచ్చే అక్షరాలను ఏంటి సర్కిల్ చేయాలి. ఇవి చూడండి ఒకసారి. బెల్, బిట్టు, ఎయిర్, యాంట్, డాగ్, పెన్, గ్రేప్స్, ఆల్, యాక్స్, ఆంట్, అమ్ము, క్యాట్, ఆర్. ఏంటి ఇందులో? ఏంటి? లైక్, యాంట్, ఆల్, యాక్స్, వీటన్నిటి ఏ లెటర్తో వచ్చే పదాలను ఏం చేయాలి? మనం ఇలాగా సర్కిల్ చేయాలి. ఇట్స్ దట్ క్లియర్ పిల్లలు? మీరు ఈ విధంగా ఈ షీట్ని కంప్లీట్ చేయండి. ఇప్పుడు అందులోనే ఏంటి ఆ వర్క్షీట్లోనే ఫోర్త్
ఫోర్త్ బిట్లో ఏంది పుట్ ద టిక్ ఫర్ ద పిక్చర్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ. ఫస్ట్ వరుసలో ఏమున్నాయి చూడండి, బ్యాగ్, బుక్, ఏంటి ఒక కిడ్ అండ్ వ్యాన్. దీంట్లో రిలేటెడ్ ఎవరు, నేను బ్రదర్ కావచ్చు, ఒక కిడ్ కావచ్చు, దానికి ఏంటి టిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏముంది, క్లౌడ్స్, ఏంటి ఒక అబ్బాయి, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. దీంట్లో రిలేటెడ్ ఏముంది, ఫ్యామిలీకి రిలేటెడ్ ఈ 3 మెంబర్స్, వాటికి టిక్ చేయండి. నెక్స్ట్ నిబ్ ఉంది, పెట్ ఉంది, ఏంటి సిస్టర్ ఉంది, ట్రీ ఉంది. దాంట్లో రిలేటెడ్ ఏంటి ఆ అమ్మాయికి టిక్ చేయండి. ఇట్లా ఇది టిక్ చేస్తే ఈ 4th బిట్ కంప్లీట్ అయిపోతుంది. క్లియరా పిల్లలు? నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ ఏంటిది, కలర్ ద పిక్చర్స్. ఏంటి ఈ బొమ్మకి మంచి కలరింగ్ చేయండి. నేను చెప్పినట్టు క్రేయాన్స్ కానీ కలర్ పెన్సిల్ కానీ తీసుకొని నీట్గా ఏంటి కలరింగ్ చేయాలి. ఓకే పిల్లలు, క్లియరా? ఏంటి ఫస్ట్ బిట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్ విత్ దేర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అంటే తెలుసు కదా, అంటే ఏంటి నడవడం, ఎక్కడ నడుస్తాయి అవి, రోడ్ పైననా, అంటే ఏంటి ఆన్ ద రోడ్ ఆర్ వాటర్ ఆర్ ఫ్లయింగ్, లేకపోతే రాకెట్ అంటే ఏంటి ఆకాశంలోకి వెళ్ళిపోవడం. దీని ప్రకారం ఏంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ విత్ దేర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఏంటి ఫస్ట్ వన్ ఏంటిది, కార్, ఎక్కడ, బై రోడా, బై వాటరా, బై క్లౌడ్సా, బై ట్రాకా. ఇది చూసి ఏం చేయాలి, ఫాలోయింగ్ పిక్చర్స్ ఏంటి మ్యాచ్ చేయాలి. ఏంటి కార్ బై రోడ్, తర్వాత ట్రాక్, తర్వాత షిప్ ఆన్ ద వాటర్, తర్వాత ఏంటి ఫ్లైట్. ఇట్లా ఈ విధంగా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటి, ఐడెంటిఫై ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, టిక్ అండ్ కలర్ ద కరెక్ట్ బాక్స్ అట. ఏంటి ఫస్ట్ వన్ ఏంటిది, ఫ్లైట్ ఉంది, ఇది ఎక్కడ, ల్యాండ్ ట్రాన్స్పోర్టా, వాటర్ ట్రాన్స్పోర్టా, ఎయిర్ ట్రాన్స్పోర్టా. ఏంటి ఇది ఫ్లైట్, ఏంటిది ఎయిర్ ట్రాన్స్పోర్ట్. కాబట్టి కలర్ వేయాలి, కలర్ ద బాక్స్. ఒక కలర్ పెన్సిల్ తీసుకొని దీనికి ఒక కలర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది, వ్యాన్ ఆ ట్రక్. ఏంటి ఇది ల్యాండ్ ట్రాన్స్పోర్టా, వాటర్ ట్రాన్స్పోర్టా, ఎయిర్ ట్రాన్స్పోర్టా. దీంట్లో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ కాబట్టి దీన్ని టిక్ చేసి కలర్ చేయండి. ఓకే పిల్లలు? నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ చూడండి, ఏంటి షిప్ ఉంది, అదేంటి ల్యాండ్ ట్రాన్స్పోర్టా, వాటర్ ట్రాన్స్పోర్టా, ఎయిర్ ట్రాన్స్పోర్టా. ఏంటి వాటర్ ట్రాన్స్పోర్ట్, దానికి ఏం చేయాలి, టిక్ చేసి కలర్ చేయాలి. అట్లానే ఫోర్త్ వన్ జీప్, అదేంటి ల్యాండ్ ట్రాన్స్పోర్టా, వాటర్ ట్రాన్స్పోర్టా, ఎయిర్ ట్రాన్స్పోర్టా, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్. దీనికి కూడా టిక్ చేసి కలరింగ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి వాటిని కూడా అలాగే చేయాలి. తర్వాత థర్డ్ బిట్ సర్కిల్ ద డిఫరెంట్ వన్. చూడండి, ఇంతవరకు దాకా మనం నేర్చుకున్నాం కదా, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్ట్. అలా ఇందులో చూసి ఇందులో డిఫరెంట్ ఉన్నది చూడండి. ఫస్ట్ దాంట్లో ఏముంది, షిప్ ఆన్ ద వాటర్. నెక్స్ట్ ఏంటి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అక్కడ కార్, అంటే డిఫరెంట్ వన్ అన్నట్టు. దీన్ని ఏం చేయాలి, డిఫరెంట్ వన్కి ఏం చేయాలి, సర్కిల్ చేయాలి. సెకండ్ బిట్లో కూడా ఏంటి కార్ ఉంది, ట్రైన్ ఉంది, కార్ ఉంది, ట్రైన్ ఉంది. దీంట్లో డిఫరెంట్ ఏంది, ట్రైన్, ఏంటి ట్రాక్, కాబట్టి ఇది డిఫరెంట్ వన్. ఇట్లనే థర్డ్లో, ఫోర్త్లో, ఫిఫ్త్లో కూడా ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏంటి, డ్రా ద పిక్చర్ గివెన్ బిలో అండ్ కలర్ ఇట్. ఏంటి ఇదేంటి ఈ షిప్ని ఇక్కడ డ్రా చేసి దానికి కలరింగ్ వేయాలి, దీనికి కలరింగ్ వేయాలి, దాన్ని కూడా అలాగే ఏంటి డ్రా చేసి కలరింగ్ వేయాలి. ఓకే పిల్లలు, నీట్గా కలరింగ్ చేయండి. ఇస్ దట్ క్లియర్?